హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే డైట్ చూద్దామండి. ఫస్ట్ అయితే మీరు లెమన్ వాటర్ కానీ సియా సీడ్స్ వాటర్ కానీ తీసుకోమన్నాను కదా. దాని తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ ప్లేట్లు అనేది మీకోసమే పెట్టాను, అంటే ఒక స్క్రీన్ షాట్ కానీ సంథింగ్ గుర్తుపెట్టుకుంటారని. దీంట్లోనే అన్నీ సేమ్ అలాగే తీసుకొని నైటే సోక్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టిన తర్వాత వాటిని నైట్ మిక్సీలో వేసుకునేటప్పుడు ఫ్రూట్స్ మటుకు ఫ్రెష్గా పెట్టుకోండి. మీకోసం అని చెప్పేసి నేనైతే ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ పైనాపిల్ వేసాను, దాని తర్వాత జాంకాయ వేసాను, దాని తర్వాత వచ్చేసేమో చిన్న 1 ఇంచు అల్లం ముక్క అయితే వేస్తున్నాను, కొంచెం పుదీనా వేస్తున్నాను. మొత్తం కలిపి మిక్సీ పట్టేసి స్ట్రెయిన్ చేసుకొని మాత్రమే తాగండి. ఒకవేళ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే కంపల్సరీ మనకి కడుపు నొప్పి చేసిద్ది, ఓకేనా. దీని తర్వాత వచ్చేసి జ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తాను. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాం, వచ్చేయండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, బీన్స్ ఇంకా మిర్చి, కార్న్, ఉల్లిపాయలు ఇంకా క్యారెట్ అనేది కోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి కొంచెం కార్న్ ఒకటి వేసేసుకోండి. దాని తర్వాత బీన్స్, క్యారెట్ కూడా వేసేసుకొని దీన్ని అయితే మనం ఉడకపెట్టేసేసుకోవాలండి. మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసేసుకొని 1 స్పూన్ అంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసుకోండి. నేను జీలకర్ర వేసింది కనిపించలేదు, ఎందుకంటే నేను తర్వాత వేసాను మర్చిపోయి. సో ఈ 2 కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాతే మనం ఉడకపెట్టుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. అలాగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే 1 నిమిషం బాగా కలిపేసుకున్నాం కదా, ఇందులోనే మనం కొంచెం ఒక పసుపు, కొంచెం అంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి. హెవీగా వేసుకోవద్దు, ఎందుకంటే మనం డైట్ చేసేటప్పుడు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. సాల్ట్ చాలా వరకు వాడడం తగ్గించాలి. అలా నాకైతే రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మీరు ఫస్ట్ రెసిపీస్ చూసి ఫాలో అయిన వాళ్ళైతే మీకైతే ఎలా ఉందని చెప్పండి. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉప్పు అదే కారం తక్కువ అసలు వేసుకోము, ఇంకా వచ్చేసేసాము కొంచెమే సాల్ట్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఏంటో రెసిపీ అని అయితే నేనైతే టేస్ట్గా ఉండదని చాలా భయపడిపోయాను, కానీ చాలా బాగుంటున్నాయి. ఇందులోనే కొంచెం రైస్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు కూడా నాకులాగే ఆలోచన వస్తుంది కదా, డైట్ అంటే అన్నీ కడుపు మాట చేసేసుకొని బాగా డైట్ చేసేయాలి స్ట్రిక్ట్గా అని. అలా ఏం లేదండి, నాకు తెలిసి సాటిస్ఫైగానే ఉంది డైట్ అనేది, నాకేం పెద్దగా ఇబ్బంది కూడా లేదు. ఇప్పుడైతే కొంచెం ప్లేటింగ్ చేసుకుందాం రండి. మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ అనేది కొంచెం పోర్షన్ ఆఫ్ రైసే తీసుకోండి. పొరపాటున మీరు ఎక్కువ చేసేసుకున్నారు కదా అని చెప్పేసి ఎక్కువ తినేయొద్దు. అందులో మనకి మినిమం కొంచెమే తీసుకోండి, ఒక 4-5 స్పూన్లు తీసుకోండి, అంతకు మించి ఏం తినద్దు. ఇంకా దీంతో పాటు వచ్చేసి కొంచెం కీరా తీసుకోండి. కీరా కూడా మనకి చాలా అంటే చాలా వెజిటబుల్స్ తీసుకోవడం మన హెల్త్ చాలా బాగుంటుంది. ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్లోకి సలాడ్, ఎగ్స్ తిన్నాను.